నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ షురూ అయ్యాయి. ఫిబ్రవరి 11వ తారీఖున ఎలక్షన్ జరగబోతా ఉంది. అదేవిధంగా 13వ తారీఖున ఓట్ల లెక్కింపు, అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపల్ కౌన్సిల్, అదేవిధంగా 7 కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతానికి తొర్రూరు పట్టణంలో ఉన్నాం. ఈ తొర్రూరు పట్టణంలో ప్రధానంగా 3 పార్టీలు కూడా చాలా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి. ఈ తొర్రూరు పట్టణానికి సంబంధించి 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి, వార్డు కౌన్సిల్స్ ఉన్నాయి. వాటికి పోటీ జరగబోతా ఉంది. సో మరి ఈ పోటీలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది మనకి 13వ తారీఖు తెలియబోతుంది. సో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ఉన్నారు. అభ్యర్థులు దాదాపుగా చాలా హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి 16 కూడా మేము సాధించాలి, చైర్మన్ పోస్ట్ మేమే కొట్టాలన్న ఆశతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు తొర్రూరు పట్టణ కమిటీ, తొర్రూరు పట్టణ వ్యవసాయ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి నిజంగానే ఇక్కడ గెలిపోవటములు ఎవరికి సాధ్యం, ఎవరికి అసాధ్యం, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మరి ఆ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, మరి ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఇక్కడ అనుకూలించే అవకాశం ఉందనేది తిరుపతి రెడ్డి గారిని అడుగుదాం. తిరుపతి రెడ్డి గారు నమస్కారం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారంటూ కూడా రకరకాల వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. సో నిజంగానే మరి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఎందుకంటే ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు అడ్రస్ చేస్తున్నారని కూడా తెలిసింది. ఏంటి మీరు ప్రధానంగా గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రజల్లో అత్యద్భుతమైనటువంటి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజల్లో వచ్చే స్పందన చూసి మాకు ఎలాంటి అనుమానం లేదు. 16 వార్డులకు 16 వార్డులు క్లీన్ స్వీప్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు ఒక దఫా ఇచ్చారు, ఇంకా 2 దఫాల్లో ఇల్లు రావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, రైతులకు కానీ రుణమాఫీలు కానీ, ఇలాంటి ఎన్నో సన్న బియ్యానికి బోనస్లు ఇవ్వడం కానీ, అన్ని కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు కానీ, వీటి ఎన్నో పథకాలకు ఉచిత బస్సు అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏ ఎలక్షన్లు జరిగినా ఓటేయడానికి వాళ్ళ నుంచి వచ్చే స్పందన చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు నుంచి తూనం శ్రవణ్ నిలబడడం జరుగుతుంది. ఈ 2వ వార్డులో గతంలో 2 సార్లు వారిని వాళ్ళ కుటుంబ సభ్యులను గెలిపించడం జరిగింది. 3వసారి కూడా శ్రవణ్ విజయం సాధించబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉండే వ్యక్తి. ప్రజలు ఒకటి ఆలోచించాలి, మనకు ప్రత్యర్థులు కానీ మనం కానీ ఇద్దరిట్లో ఎవరు ఇక్కడ అందుబాటులో ఉంటారు, ఎవరు అనుకూలంగా పనిచేయగలుగుతారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. శ్రవణ్కు కానీ మిగతా వార్డులలో కానీ ఎక్కడ చూసినా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానంగా మీరు గుర్తించినటువంటి సమస్యలు అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు 2వ వార్డులో తిరుగుతూ ఉన్నారు. తూనా శ్రవణ్ గారు ఇక్కడ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతా ఉన్నాడు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా. సో మరి ఏంటి మీరు గుర్తించినటువంటి, అడ్రస్ చేసినటువంటి సమస్యలు ఏంటి, ఇంకా మీరు ఏమి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ గతంలో కొన్ని వేయలేకపోయేళ్ళు, అది ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్పెషల్ జీవో తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని కంకరపూసి అయిపోయిన రోడ్ల విషయంలో కానీ కొత్త బడ్జెట్ తీసుకురావడం జరిగింది. కొత్త జీవో కూడా ద్వారా కొంచెం అదనపు నిధులు కూడా రావడం జరిగింది. ఈ ఎలక్షన్ల తర్వాత ఆ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ మొత్తం ఏ సమస్యలు ఉన్నా అన్నింటినీ సాల్వ్ చేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నాం. ఓకే. సో మంత్రి గారు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను దత్తత తీసుకుంటానని మేము వాగ్దానం చేశారు మొన్న 2 రోజుల క్రితం. సో మరి అది గొప్ప మంచి తరుణంగా భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన దత్తత తీసుకున్నాడంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ రకమైనటువంటి చరిత్ర ఉంది. సో మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో? చాలా సంతోషం అండి, చాలా పెద్ద మాట చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే. ఎందుకంటే వారు 2వ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, మంత్రి గారు వచ్చి తొర్రూరు పట్టణాన్ని దత్తత తీసుకోవడం అనేది తొర్రూరు ప్రాంత ప్రజలకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో మనం చైర్మన్ పీఠం దక్కించుకోవడం ద్వారా మంత్రి గారు కూడా అదనపు నిధులు ఇస్తారని ప్రామిస్ చేశారు. వారి నుండి ఎక్కువ ఫండ్స్ తీసుకురావడానికి కానీ,
మన పట్టణాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి మనకు ఇదొక మంచి సదావకాశం అనిపించింది. ప్రజలు కూడా అలాగే ఫీల్ అయ్యారు. అతను దత్తత తీసుకుంటున్నాను చెప్పడం వల్ల ఇదొక శుభసూచకం. ఓకే. సో ముఖ్యంగా 6 గ్యారెంటీల విషయంలో కాస్త నిరాశగా ఉన్నారు ప్రజలు. సో దానికి మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే సన్నబియ్యం ఇస్తున్నారు, బ్రహ్మాండంగా అయ్యే వండుకు తింటున్నాం. ఇది హస్తం పార్టీ ఇచ్చినటువంటి సన్నబియ్యం చాలా హ్యాపీగా ఉందని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా 24 గంటల కరెంటు, అందులో 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు. అది కూడా ప్రజలు బాగానే సంతోషంగా చెప్తా ఉన్నారు. ఈ గ్యాస్ విషయంలో చెదురుమదురు కొంచెం వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా, అంటే అందరికీ రావట్లేదు అనేది కొంత వినిపించినప్పుడు కూడా బస్ ఫ్రీ అందరికీ నడుస్తుంది, బాగానే ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో ఇంకా పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు మరి ఎప్పుడు చేస్తారు ఏంటి, ప్రజలకి ఏం చెప్తున్నారు? త్వరలో ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. బడ్జెట్ సమస్యలే కానీ ఉన్నంతలో వాళ్ళు మ్యాక్సిమం పథకాలను అమలు చేయడం జరిగింది. ఇంకా 2 అడపదడప మిగిలినవి ఉంటే అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటాం. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. రానున్న 6 నెలల్లోనే మిగతా పథకాలు కూడా అమలు చేసి ప్రజారంజకమైన పాలన అందించడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ముందుకు పోతున్నారు. సో మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చేసే వ్యతిరేక ఈ అంటే మీ మీద విమర్శలకి మీరు ఏ విధంగా సమాధానం కౌంటర్ ఇవ్వాలి? అది రాజకీయాల్లో భాగంగా వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎవరి మనుగడ, రాజకీయ మనుగడ కోసం వాళ్ళు చేస్తారు. బట్ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల్ని ప్రలోభపెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చేసినా కూడా ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు. ఎందుకంటే జనాల్లో పోతున్న ఆదరణనే మనకు ఇది ఎందుకు నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ 16 వార్డులలో 16 వార్డులు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో శ్రవణ్ గారు, ఏంటి మీకు అంటే జనం నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు మీరు కూడా. సో మీరు కూడా యువకులు, ఏదైనా చేయగల సత్తా, ధైర్యం, దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు. సో మరి మీ ఎమ్మెల్యే గారు అండతోటి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? గతంలో మా అమ్మ 5 సంవత్సరాలు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం మనది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనం పనులు చేయలేకపోయినాం. అభివృద్ధి పనులైనా మనకు వచ్చిన పనులు కూడా చేయనీయలేదు. ఎందుకంటే సెకండ్ వార్డ్ అనేది కాంగ్రెస్ వార్డ్ అని గుర్తింపు పొందింది. అందుగురించి గతంలో కూడా దయాకర్ కూడా మనకు ఫండ్స్ ఎక్కువ ఇవ్వలేదు. వచ్చిన ఫండ్స్ కూడా చేయనీయలేదు, రిటర్న్ వెళ్ళిపోయినాయి. కాకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి 100% మనం మొత్తం మిగిలిన పనులన్నీ, డ్రైన్లు, సీసీలు అన్నీ చేసే బాధ్యత మాదని 2వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతకుముందు కంటే ఫస్ట్ ఈరోజు ప్రజాదరణ రోజు రోజు పెరుగుతున్నది. గతంలో ఎందుకంటే అభివృద్ధి చేయలేదని ఒకటి అందరూ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి చేయలేకపోయినాం తప్ప, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పని, సీసీ, డ్రైన్లు, లైటు, వీధి సెంట్రల్ లైటింగ్ అన్నీ చేపించే బాధ్యత మాది. ప్రధానంగా వాటర్ సమస్యలు చెప్తా ఉన్నారు చాలా వార్డుల్లో. బట్ ఓకే, వాళ్ళు అక్కడ నిలబడ్డ వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ఆ రకమైనటువంటి వాగ్దానం ఇస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? మాకు డ్రైన్ ప్రాబ్లం ఉన్నది. ఆల్రెడీ డ్రైన్లు అన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న ఫండ్ వచ్చింది. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, స్పెషల్ ఫండ్ కింద అలా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. కొన్ని వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని వల్ల నేను సొంతంగా నా సొంత నిధులతో బోర్లు వేపిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన. ముస్లిం బజార్ నా ఓన్గా ప్రభుత్వంతో పని లేకుండా నా సొంత ఖర్చులతోటి బోర్ వేయించి అన్ని సెట్ చేసి పైప్ లైన్లు ఏర్పిస్తారని హామీ ఇచ్చాను అందరికి. జనం నుంచి ప్రజాదరణ మంచిగా ఉంది, రోజు రోజు పెరుగుతున్నది. ఎందుకంటే మనం ఒక రాజకీయంగా ఒక చెడు చేయకుండా చెడు అయితే చేయలే ఎవరికి. కాకుండా ఒక అభివృద్ధి ఒకటే మాకు, లేకపోతే వేరే వ్యక్తిగతంగా ఏమి లేదు. అవతలకు ఇక్కడ ఉండే క్యాండిడేట్ కాదు, ఇక్కడ ఉండరు వాళ్ళు. మేము నిత్యం ప్రజలలో ఉండి మా మార్కెట్, మేము వెజిటబుల్ మార్కెట్ ఇక్కడనే ఉంటాం. కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, నేను అంతకుముందుకు అమ్మ కాబట్టి సరిగా తిరగలేకపోయింది. ఇప్పుడు నేనే ప్రజలకు వెళ్తాను, ప్రతి ఒక్కరికి ఏదైనా హామీ ఇచ్చే నా సొంత ఖర్చులతోటి ఇక్కడ ఏ కుటుంబానికి ఆపద వచ్చినా సెకండ్ వార్డు ప్రజలకు ఏదైనా చేసే బాధ్యత నాకు ఉన్నది. సో ఇంకా రేషన్ కార్డులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించారా? ఒకరు గుర్తిస్తే వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చారు? రేషన్ కార్డులు సెకండ్ వాళ్ళ దరిదాపు అందరికి వచ్చినాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వ పథకాలు ఎవరు అడగలేదు. ఓన్లీ సెకండ్ వార్డుల డ్రైన్లు, సీసీలు తప్ప ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఇచ్చేది వాటర్ ప్రాబ్లం కూడా తక్కువనే ఉన్నది. అది కూడా కొన్ని 2-3 చోట్ల ఉంటే నేను హామీ ఇచ్చాను, బోర్లు నా సొంత ఖర్చులతో వేపిస్తానని చెప్పి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ప్రభుత్వ పథకాలు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఒక డ్రైన్లు, రోడ్లు అవి వేసే బాధ్యత కూడా నాదే, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి సహకారంతో
ఏర్పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో, అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న దత్తకు తీసుకున్నాడు మనది 100% సెకండ్ వార్డులో. అది గతంలో సెకండ్ వార్డు గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలుచుకుంటూ పోతుంది. అందు గురించే ఫండ్ రాలే, కానీ స్పెషల్ ఫండ్ సెకండ్ వార్డుకు ఇస్తానని హామీ ఇచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తొర్రూరు పట్టణంలో సెకండ్ వార్డుకు స్పెషల్గా ఇంకా ఎక్కువ అదనపు నిధులు కూడా కేటాయిస్తానని హామీ ఇచ్చాడు నాకు. ఓకే. సో మీ వార్డుకి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు దగ్గర నుండి చూసుకుంటారని హామీ ఇస్తున్నారు ప్రజలకి. ఎటువంటి సమస్య ఇంత గతంలో మా అమ్మ ఉన్నది కాబట్టి నేను తిరగలేకపోయినా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ పరంగానైనా సొంత ఖర్చులతోటి ఏదైనా ప్రజలకు ఉండి ప్రజలలో ఉండేదని హామీ ఇస్తున్నా. సో ప్రజలు మీ వార్డు ప్రజలు మీకే ఓటు వేయాలంటే ఎందుకంటే నేను లోకల్ మనిషిని, ఇక్కడనే ఉంటా, ప్రజలలో ఉంటా. మాది ఇక్కడనే సెకండ్ వార్డులా ఉండు. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, ఎవరికైనా ఆర్థిక సాయంగా, ఎవరికైనా ఆర్థికంగా చేసేటువంటి కాబట్టి చేస్తే తప్ప మనం వేరే ఆశించి రాజకీయాలకు రాలేదు. ఏదో పైసల గురించి పైసలు సంపాదించుకునే ఆశ లేదు. ఎప్పటికైనా మా డాడీ మా అమ్మ వాళ్ళ కుటుంబం కాంచాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు రాజకీయంగా రూపాయి చేసుకోలేదు. రూపాయి ఖర్చు పెట్టినాం, మా సొంతంగా ఖర్చు పెట్టేది తప్ప రూపాయి సంపాదించుకునే ఆశ లేదు. అంతే తప్ప ఏం లేదు. పైసల గురించి అయితే కాదు. గుర్తింపు ఇస్తారు. అవును. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, నిజంగా అంటే ఇప్పుడు అంటే మీకే అంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలంటే ఈ 16 వార్డులు ప్రజలు అంటే సరే 16 వార్డులు వస్తాయని మీరు చెప్పొచ్చు, ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. కానీ కనీసం ఒక 10-12 కన్నా మీరు ట్రై చేస్తా ఉన్నారని చెప్పేసి బయట మనకి టాక్ వినిపిస్తుంది. సో ఎందుకు ఓటేయాలి మీకు ఫైనల్గా? ఎందుకంటే అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా, పట్టణ అభివృద్ధి ఇప్పుడు ఎక్కువ నిధులు తేవాలన్నా, ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మంత్రి గారు కూడా దీన్ని సహకరిస్తూ కాకుండా దత్తత తీసుకుంటా అని ప్రజలకు మాటిచ్చారు కాబట్టి ఎక్కువ నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది. టౌన్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేక దృష్టి పెడతా అని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన అధికార పార్టీకి ఓటేసుకొని గెలిపించుకుంటే రేపు ఎక్కువ నిధులు తెచ్చుకొని పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా గెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదండి పరిస్థితి ఇది. ఏదైతే ఈ వార్డు నెంబర్ 2 ఇక్కడ నుంచి తూనా శ్రవణ్ కుమార్ గారు తూనా శ్రవణ్ గారు ఇక్కడ నిలబడ్డారు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అడ్రస్ చేశాము. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిలన్నింటినీ కూడా ప్రజలకి తీర్చి మేము నా సొంత నిధులతో కూడా బోర్లు వేస్తాను కూడా చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఆ ప్రజలు కూడా ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా మీకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా తోనా శ్రవణ్ కుమార్ గారిని గెలిపించి అతనితో పనులు చేయించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.